మహేందర్ గారు. హలో మహేందర్, నమస్తే. నమస్తే మహేందర్, మాట్లాడండి. నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం కోసము ఎంతో పోవడం జరిగిందన్న. రాష్ట్రం మొత్తం ఒకే నియోజకవర్గాలలో ఎలిమినా నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించింది ఎలిమినా నియోజకవర్గం. హలో మహేందర్, వినబడుతుందమ్మా, చెప్పు. సో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు అర్థం పెట్టుకొని గద్దెనెక్కిన తర్వాత అదే తెలంగాణ ఉద్యమకారులకి మొండి చేయి చూపించి వాళ్ళ కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం బాగుపడ్డది. ఆ ఉద్యమకారులకి ఎలాంటి న్యాయం జరగలేదన్న. మా ఎన్టీఆర్ నియోజకవర్గంలో మీరు రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే మీరు ఆ రోజు పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం కోసం మీరు చేసిన పోరాట పద్ధతిలో మేము లైవ్ లో గమనిస్తాము, చూస్తుంది. పార్లమెంట్ లో మీరు ఏదైతే రాష్ట్రం కోసం ఫైట్ చేసిరో ఆ ఇన్స్పిరేషన్ తో మీరు ఇక్కడ ఎలిమినా నియోజకవర్గంలో ఫైట్. సో ఫైనల్ ఏం చేసిందంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకి ఎలిమినా నియోజకవర్గంలో మొండి చేయి చూపించింది. వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వాళ్ళ అరువులకి థ్యాంక్ యూ మహేందర్. మీరు చెప్పింది కరెక్టు. తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ పదాన్ని కూడా తీసేసిన దుర్మార్గుడు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నువ్వు అన్నట్టుగా మహేందర్, ఎల్బీ నగర్ ఒక చరిత్రాత్మక ప్రదేశం. శ్రీకాంతాచార్య ఆత్మాహుతితోటి తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది, మొత్తం చరిత్రనే మార్చేసినది. సో ఎల్బీ నగర్ ప్రాంతానికి తగినంత ప్రాధాన్యత కూడా కలగలేదు. దాన్ని ఆ ప్రాంత చరిత్రను కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది. మహేందర్ చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు జరగలే. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మా పేరు మార్చుకొని తెలంగాణ వ్యతిరేకులని, దుర్మార్గులని, తిట్టినోళ్ళని చేర్చుకొని పనిచేసినాడు. అతను దొంగ కేసులు, దొంగాస్తులు ఉన్న వాళ్ళని కాపాడుకున్నాడు. కోర్టు ఇచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు, పార్లమెంట్ సభ్యుల పదవులు ఇచ్చినాడు. కానీ మహేందర్ లాంటి ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు ఏమీ ఆశించకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన వాళ్ళకి మాత్రం గుర్తింపు రాలే. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తి పట్టుదలతో ఉంది. అట్లాంటి వ్యక్తులకి, తెలంగాణ ఉద్యమకారులకి ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఒక ఉద్యమకారుని చెప్పలేను, కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, అటు ఉద్యమంలో ప్రజలతోటి పార్లమెంట్లో పోషించిన వ్యక్తిగా, ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా మిగతా వాళ్ళందరికంటే సొంత పార్టీలో ఉన్నారు. ఆ రోజున ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు వెళ్ళని సందర్భంలో మీరు ఒక్కళ్ళు వెళ్ళి అనేక సందర్భాల్లో చేశారు. మేము చూసాం. ఇక్కడ ముఖ్యమంత్రిని డిఫీట్ చేశారు, అటు ఆంధ్ర ఎంపీలను మీరు ఎప్పటికప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరిగాయి కదా. ఎస్, అది అదొక మహోన్నత ఉద్యమం. ఉద్యమంలో పాల్గొని నా యొక్క పాత్ర చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. అది చెప్పాను కదా మొదటి నుంచి కూడా. అంటే కొన్ని నిర్ణయాలు, కొన్ని పనులు మనం చేసింది జీవితానికి చాలా ఉంటుంది. అందుకే నా జీవితానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మీరు చెప్పినవన్నీ చేసింది నిజం. కానీ నేనేమనుకుంటానంటే శ్రీకాంతాచార్య అంటే ఇంకెంతోమంది ప్రాణాలే అర్పించారు. వాళ్ళ త్యాగానికన్నా నేను చేసింది చాలా తక్కువగా అనుకుంటాను. అశోక్ నారాయణపేట నుంచి ఉన్నారు. అశోక్ గారు మాట్లాడండి. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అశోక్ అన్న. ఏం లేదన్న, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడి మీరు బుల్లెట్ల ఎదురుగా నిలబడి తెలంగాణ తీసుకొచ్చిండ్రు అన్న. మీరు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకొచ్చిందని తెలంగాణ అందరూ అనుకుంటున్నారు, కానీ తెలంగాణ సాధకుడు మీరే అని మేము అనుకుంటున్నాము. తెలంగాణలో మీలాంటి నిజమైన నాయకులు ఏ పార్టీకి కూడా అమ్ముడపోకుండా ఇంతవరకు మీరు ఉన్నారు అని అంటే, ఇట్లాంటి మీలాంటి నాయకులు కూడా కావాలనా? అదేవిధంగా అడ్డానికి దయాకరణ కూడా మీలాంటి వాళ్ళకు మరి ఎందుకు కొంచెం అనేది మా బాధ అంతే. థ్యాంక్ యూ అశోక్. ఎస్, నిజంగానే అంటే నేను కొన్ని విషయాలు ఎప్పుడైనా బుక్ రాస్తాను అశోక్. ఒక క్రిటికల్ స్టేజ్లో నా ఇన్వాల్వ్మెంటు, అంటే రాజ్యసభలో బిల్ పాస్ కావడానికి వరకు అప్పుడున్న గుర్దీప్ సప్పర్ అనే ఓఎస్డీ టు వైస్ ప్రెసిడెంట్కి నాకు సందీప్కి ఒక విషయం చెప్పినాడు. ఒక మంత్రి పోయి రాజ్యసభలో ప్రవేశపెడితే సరిపోతుంది, పాస్ కాని అవసరం లేదని. అది ఇటు జరిగింటే అసలు జరగకపోయేది. అది తెలుసుకొని మేము అప్పుడు అరుణ్ జైట్లీ గారిని కన్విన్స్ చేస్తూ సోనియా గాంధీ గారికి చెప్తే, ఆమె వెంకయ్యనాయుడు గారితో అరుణ్ జైట్లీతో మాట్లాడి
వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఒకరోజు సభను ఒప్పుకొని చేసడం ఒప్పించింది. అప్పుడే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి రాజ్యసభలో అతను ప్రత్యేక హోదాకు ప్రకటన చేయడంతో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అప్పటికి కూడా యూపీఏకి సంఖ్య లేకుండే, అంటే పదే పదే అడ్జాన్ చేయడంలో కూడా అదొక స్ట్రాటజీ. అది ఇట్లాంటి ఎన్నో స్ట్రాటజీలు చేయడంలో యొక్క పాత్ర చాలా కీలకం. నిజంగా చెప్పాలంటే అశోక్ అన్నట్టుగా కొన్నిసార్లు కంపేర్ చేస్తే కేసీఆర్కి ఏం తగ్గకుండా ఇంకేమనంటే ఎక్కువనే. అతను నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడు అతను అడగలే. సో ఎంతో కీలక పాత్ర ఉంది. దాన్ని ఒక బుక్ రూపాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు చేసిన పోరాటాలు ఉన్నాయి. కొన్ని స్ట్రాటజీలు మేము పాటించింది తెలంగాణ ఉద్యమం కొరకు. అట్లాగే మిగతా పార్టీలు, అటు అజిత్ సింగ్ గారిని కానీ, ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ ఎస్పీ ఒప్పుకున్నప్పుడు ఒప్పించడం జరిగింది. అటు ఫారూక్ అబ్దుల్లా, డిఎంకే పార్టీ, కేంద్ర కొన్ని పార్టీలందరూ కూడా వాళ్ళతో కలిసి ఒప్పించే ప్రయత్నంలో చాలా పాత్ర ఉంది. శరద్ పవార్ దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించడంలో ఇట్లాంటి ఎన్నో కొన్ని సంఘటనలు ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం నాయకుని కూడా నేను పార్టీ తీసుకొచ్చి కూడా వారికి ఆ స్థానం కల్పించింది. దాంట్లో నాకు కృషి ఉంది. కత్తి వెంకటస్వామి కూడా వచ్చినాడు, అతను కూడా పార్టీ పదవులు వచ్చినాయి. సో ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ పదవుల కన్నా ఎక్కువ మేము తెలంగాణ తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కొరకై పోరాటం చేసినాం. కేసీఆర్ ఏమో 2013లో ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ 115 నా టార్గెట్ అన్నాడు. నేను అప్పుడు విభేదించి 100 అంటే 100 ఎమ్మెల్యే సీట్లు, 15 పార్లమెంట్ సీట్లని ఆయనకు లక్ష్యం ఉంటే నేనన్నా నవ్ ఆర్ నెవర్, ఇట్స్ లైక్ ఎ క్విట్ ఇండియా మూమెంట్ లాగా. దట్ వాజ్ మై స్లోగన్. నేను 2009లోనే కాంగ్రెస్ తెలంగాణ, నా యొక్క శ్వాస, నా ధ్యాస తెలంగాణ, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పాను. అది చెప్పడమే కాకుండా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా చెప్పినాను. అది సాధించడంలో నా యొక్క పాత్ర పోషించడం. సో అందుకే నా ఇంటి కూడా టీ హౌస్ అని ఉంటుంది. అది నేను 2009లోనే చేసి పెట్టాను. తెలంగాణ అసలు బిల్లు కూడా రాకముందే రాయించి పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణలో జరిగిన పోరాటాల గురించి పుస్తకాలు వచ్చినాయి, కానీ మీరు రాయబోతున్న పుస్తకం